గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక, లాభం గాడిద గుడ్డు, గాడిదలను అంటగట్టి 100 కోట్లకు కుచ్చుటోపి, లీటర్ పాలు 1600 కొంటామని హామీ, ఒక్కో జీవికి 1,50,000 5 లక్షల డిపాజిట్, షెడ్డుకు 10 లక్షలు, మొత్తం 1 కోటి పెట్టుబడి. చేతులెత్తేసిన తమిళనాడులోని ది డాంకీ ప్యాలెస్, తమకు న్యాయం చేయాలంటూ బాధితుల గగ్గోలు. ఈ విధంగా లాభం గాడిద గుడ్డు, ఈ విధంగా గాడిదలను తీసుకొచ్చి అమ్మిండు తమిళనాడులో. ఆ విధంగా ఒక కంపెనీ పేరు చెప్పుకొని ఆ విధంగా ది డాంకీ ప్యాలెస్ పేరుతో అక్కడ గాడిదలను అమ్మి ఇక్కడ తర్వాత దాని పాలు మేమే కొంటాం, ఈ విధంగా అధిక మొత్తంలో తీసుకుంటాం, దీని ద్వారా మీకు ఎక్కువ లాభాలు వస్తాయంటూ అక్కడ ప్రజలను నమ్మించే విధంగా గాడిదలను అమ్మి తర్వాత పూర్తిగా ఇక్కడ కోట్లల్లో 100 కోట్లకు కుచ్చుటోపి పెట్టినట్టుగా చూసుకోవచ్చు ది డాంకీ ప్యాలెస్ అనే కంపెనీ. ఈ విధంగా తమకు న్యాయం చేయాలంటూ బాధితుల గగ్గోలు. ఈ విధంగా ఇక్కడ ప్రభుత్వాన్ని ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టుగా చూసుకోవచ్చు అక్కడి ప్రజలు. బైబ్యాక్ బురిడి, నెల రిటర్న్స్ రెట్టింపు లాభాలు, ప్లాట్లు బంగారంపై పెట్టుబడి వల్ల 300 కోట్లు కొల్లగొట్టిన ముఠ, నిలువునా మునిగిన 3,600 మంది, హైదరాబాద్లో 8 మంది అరెస్టు. బైబ్యాక్ బురిడి, నెల రిటర్న్స్ రెట్టింపు లాభాలు, ప్లాట్లు బంగారంపై పెట్టుబడి వల్ల 300 కోట్లు కొల్లగొట్టిన ముఠ, నిలువునా మునిగిన 3,600 మంది, హైదరాబాద్లో 8 మంది అరెస్ట్. ఈ విధంగా బైబ్యాక్ బురిడి, ఈ విధంగా ఇప్పుడు పెట్టుబడి పెట్టండి బంగారం భూమిపైన, మీకు రిటర్న్స్ రూపంలో ఎక్కువ ఆదాయం వస్తుంది అన్నట్టుగా, నెల ఆదాయం వస్తుంది అన్నట్టుగా ప్రజల నుంచి ఈ విధంగా నమ్మించి 300 కోట్లు కొల్లగొట్టిన ముఠ, నిలువునా మునిగిన 3,600 మంది, 8 మంది హైదరాబాద్లోనే అరెస్ట్ అయినట్టుగా చూసుకోవచ్చు ఈ వ్యవహారంలో. ఫ్యూచర్ సిటీ 30,000 ఎకరాల్లో ల్యాండ్ పూలింగ్ విధానంలో 15,000 ఎకరాలకు పైగా సేకరణ. ఇప్పటికే ప్రభుత్వం వద్ద 14,000 ఎకరాలు, అభివృద్ధి చేసిన ప్లాట్లలో రైతులకు సగం వాటా, ప్రజల నుంచి వ్యతిరేకత తలెత్తకుండా జాగ్రత్తలు, నిర్మాణ పనులకు విస్తృతాధికారాలతో అథారిటీ, పాలక వర్గంతో పాటు కార్యనిర్వాహక మండలి, శరవేగంగా నిర్మాణాలకు సర్కారు సన్నాహాలు, 300 అడుగుల గ్రీన్ ఫీల్డ్ రోడ్డు పనులు షురు, వారంలో 2వ విడత భూసేకరణ నోటిఫికేషన్, త్వరలో ఫార్మా కంపెనీలకు భూ కేటాయింపు. ఫ్యూచర్ సిటీ 30,000 ఎకరాల్లో ల్యాండ్ పూలింగ్ విధానంలో 15,000 ఎకరాలకు పైగా సేకరణ. ఇప్పటికే ప్రభుత్వం వద్ద 14,000 ఎకరాలు, అభివృద్ధి చేసిన ప్లాట్లలో రైతులకు సగం వాటా, ప్రజల నుంచి వ్యతిరేకత తలెత్తకుండా జాగ్రత్తలు, నిర్మాణ పనులకు విస్తృతాధికారాలతో అథారిటీ, పాలకవర్గంతో పాటు కార్యనిర్వాహక మండలి, శరవేగంగా నిర్మాణాలకు సర్కారు సన్నాహాలు, 300 అడుగుల గ్రీన్ ఫీల్డ్ రోడ్డు పనులు షురు, వారంలో 2వ విడత భూసేకరణ నోటిఫికేషన్, త్వరలో ఫార్మా కంపెనీలకు భూ కేటాయింపు. ఈ విధంగా ఫ్యూచర్ సిటీలో 30,000 ఎకరాల్లో ల్యాండ్ పూలింగ్ విధానంలో 15,000 ఎకరాలకు పైగా సేకరణ. ఇప్పటికే ప్రభుత్వం వద్ద 14,000 ఎకరాలు. ఈ విధంగా ఫ్యూచర్ సిటీ పేరిట ప్రభుత్వం ఇక్కడ 4th సిటీని ఏర్పాటు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ మనం శ్రీశైలం హైవే దగ్గర, కడతాల దగ్గర ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ ఆ ప్రదేశంలో ఫ్యూచర్ సిటీ పేరిట అక్కడ అభివృద్ధి చేస్తున్నట్టుగా అక్కడ ఫార్మా కంపెనీలు, వివిధ స్కిల్ యూనివర్సిటీ, అదేవిధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా అక్కడే ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా 14,000 ఎకరాలను ఇప్పటికే ప్రభుత్వం సేకరించినట్టుగా చూసుకోవచ్చు. ఇంకా మిగతా భూమిని కూడా ఈ విధంగా రైతులకు ప్రజల నుంచి వ్యతిరేకత లేకుండా రైతులకు సగం వాటా, అభివృద్ధి చేసిన ప్లాట్లలో సగం రైతులకు వాటా వస్తుందని విధంగా వాళ్ళ నుంచి అనుమతి తీసుకొని ఇక్కడ మిగతా భూమిని కూడా సేకరించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. నిర్మాణ పనులకు విస్తృత అధికారాలతో అథారిటీ, పాలక వర్గంతో పాటు కార్యనిర్వాహక మండలి, శరవేగంగా నిర్మాణాలకు సర్కారు సన్నాహాలు. ఈ విధంగా అక్కడ కంపెనీలను, ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేసేందుకు వివిధ కంపెనీలను కూడా అక్కడ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం శరవేగంగా కసరత్తు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. పనులను ప్రారంభం చేసే దిశగా సర్కారు అడుగులు వేస్తుందన్నట్టుగా మనం సందర్భంగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ నగర శివార్లలో పెట్టిన ఫ్యూచర్ సిటీ కోసం అదనంగా 15,000 ఎకరాలను సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ప్రభుత్వం దాదాపు 13,973 ఎకరాల భూమిని సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా 15,000 ఎకరాలకు పైగా భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాలని సర్కార్ నిర్ణయించింది. అంటే మొత్తం 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయనుంది. రైతుల అంగీకారంతో భూమిని సేకరించేందుకు సన్నాహాలు చేస్తుంది. అంతేగాక పక్కనే ఉన్న 1,000 ఎకరాల అటవీ భూముల్లో కూడా పర్యాటకులను ఆకర్షించేలా నైట్ సఫారీ తదితర ప్రాజెక్టుల రూపకల్పన చేస్తుంది. ఫ్యూచర్ సిటీ నిర్మాణ పనులను శరవేగంగా చేపట్టేందుకు ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయనుంది.
హైదరాబాద్ నగర శివార్లలో నిర్మించ తలపెట్టిన ఫ్యూచర్ సిటీ కోసం అదనంగా 15,000 ఎకరాలను సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ప్రభుత్వం దాదాపు 13,973 ఎకరాల భూమిని సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. దీనికి అదనంగా 15,000 ఎకరాలకు పైగా భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాలని సర్కార్ నిర్ణయించింది. అంటే మొత్తం 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయనుంది. రైతుల అంగీకారంతో భూమిని సేకరించేందుకు సన్నాహాలు చేస్తుంది. అంతేగాక పక్కనే ఉన్న వేల ఎకరాల్లో అటవీ భూముల్లో కూడా పర్యాటకులను ఆకర్షించేలా నైట్ సఫారీ తదితర ప్రాజెక్టుల రూపకల్పన చేస్తుంది. ఫ్యూచర్ సిటీ నిర్మాణ పనులను శరవేగంగా చేపట్టేందుకు ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయనుంది. దానికి పాలకవర్గంతో పాటు కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేస్తూ ఇటీవల బదిలీ అయిన శశాంకను ప్రభుత్వం కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ఇటీవల జీవోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫ్యూచర్ సిటీ నిర్మాణ బాధ్యతలు కూడా ఆయనకే అప్పగిస్తున్నారు. ఫ్యూచర్ సిటీ పనుల పర్యవేక్షణకు నానక్రామ్గూడలోని హెచ్ఎండిఏ గ్రోత్ కారిడార్ కార్యాలయాన్ని కేటాయించారు. త్వరలోనే అవసరమైన సిబ్బందిని నియమించనున్నారు. ఫ్యూచర్ సిటీ కోసం అదనంగా 15,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ విధానంలో సేకరించనున్నారు. భూసేకరణ విషయంలో ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరిహారం విషయంలోనూ కొంత ఉదారంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో అభివృద్ధి చేసిన ప్లాట్లలో రైతులకు 50 నుంచి 60% వాటా కూడా ఇస్తున్నట్టు ప్రభుత్వం చూసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం మీద ఫ్యూచర్ సిటీ పేరుతో ఈ విధంగా అక్కడ 30,000 ఎకరాలలో ప్రభుత్వం వివిధ ఫ్యాక్టరీలు, ఫార్మా కంపెనీలను, అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ, ఈ విధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ, వివిధ కంపెనీలను కూడా అక్కడ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా అక్కడ కలెక్టర్ను శశాంక్ను ఈ విధంగా ఈ బాధ్యతలకు అప్పచెప్తున్నట్టుగా చూసుకోవచ్చు. దీనికి సంబంధించి నానక్రామ్గూడలో ఉన్న కార్యాలయాన్ని హెచ్ఎండిఏ కార్యాలయాన్ని గ్రోత్ కారిడార్ కార్యాలయాన్ని కేటాయించారు. హెచ్ఎండిఏ గ్రోత్ కారిడార్ కార్యాలయాన్ని కేటాయించారు. త్వరలోనే అవసరమైన సిబ్బందిని నియమించనున్నారు. ఫ్యూచర్ సిటీ కోసం అదనంగా 15,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ విధానంలో సేకరించనున్నారు. భూసేకరణ విషయంలో ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరిహారం విషయంలోనూ కొంత ఉదారంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ విధంగా ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా పరిహారం విషయంలోనూ కొంత ఉదారంగా ఉండాలి. వాళ్ళు అడిగినంత ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా ఈ విధంగా ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా, అదేవిధంగా ఇప్పటికే ప్లాట్లను అభివృద్ధి చేసిన ప్లాట్లలో 50 నుంచి 60% వాటా ఇచ్చే రైతులకు వాటా ఇచ్చే విధంగా వాళ్ళ నుంచి అనుమతి తీసుకొని ఈ విధంగా కార్యాచరణ ప్రారంభించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. కంపెనీలకు సంబంధించి ఫ్యూచర్ సిటీని ఈ విధంగా అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఖమ్మం జిల్లా కామేపల్లిలో ఇంటింటి కుటుంబ సర్వేలో వివరాలు సేకరిస్తున్న సిబ్బంది సర్వేను అడ్డుకుంటే ఉపేక్షించొద్దు. ఇంటింటి కుటుంబ సర్వేపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 5.24 లక్షల ఇళ్లలో పూర్తయిన కార్యక్రమం నిర్వహణ తీరుపై ముఖ్యమంత్రి సంతృప్తి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వేకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు సర్వే జరుగుతున్న తీరును పర్యవేక్షిస్తూ ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని, తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంటింటి కుటుంబ సర్వేపై శుక్రవారం సాయంత్రం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం దేశానికే ఆదర్శంగా ఈ సర్వేను నిర్వహించాలని, నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని అధికారులతో అన్నారు. ఈ సర్వేలో సేకరిస్తున్న విధంగా ఖమ్మం జిల్లా కావేపల్లిలో ఇంటింటి కుటుంబ సర్వేలో వివరాలు సేకరిస్తున్న సిబ్బంది సర్వేను అడ్డుకుంటే ఉపేక్షించొద్దు. ఇంటింటి కుటుంబ సర్వేపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 5.24 లక్షల ఇళ్లలో పూర్తయిన కార్యక్రమం నిర్వహణ తీరుపై ముఖ్యమంత్రి సంతృప్తి. ఈ విధంగా ఇప్పటికే 5.24 లక్షల ఇళ్లలో పూర్తయిన కార్యక్రమం సమగ్ర కుటుంబ సర్వేలో వివరాలు సేకరిస్తున్న సిబ్బందిని కూడా చూపించారు. ఈ విధంగా ఈ సర్వేను అడ్డుకుంటే ఉపేక్షించొద్దు, ఈ విధంగా సమగ్రంగా పూర్తి చేయాలన్నట్టుగా ఆయన ఈ విధంగా సమగ్ర సర్వే తీరును పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి ఈ విధంగా సంతృప్తి వ్యక్తం చేసినట్టుగా చూసుకోవచ్చు అన్నట్టుగా ఇక్కడ మనం చూడవచ్చు. హైదరాబాద్లో అలెగ్రో మైక్రో సిస్టమ్స్ పరిశోధన కేంద్రంపై ఒప్పందం, 500 మందికి ఉపాధి. శ్రీధర్ బాబు. కొనుగోలు కేంద్రాల్లోనే రసీదులు, తూకం వేయగానే లెక్కలు తేల్చాలి. గతంలో మిల్లర్ల అనుమతి అక్కర్లే. ధాన్యం కొనుగోళ్లపై దుష్ప్రచారం, మంత్రివర్గ ఉపసంఘం నివేదిక.
మంత్రివర్గ ఉపసంఘం నివేదిక రాగానే రైతు భరోసా తుమ్మల నాగేశ్వరరావు. విధంగా హైదరాబాద్లో అలెగ్రో మైక్రో సిస్టమ్స్ పరిశోధన కేంద్రంపై ఒప్పందం, 500 మందికి ఉపాధి. శ్రీధర్ బాబు. హైదరాబాద్లో అలెగ్రో మైక్రో సిస్టమ్స్ కంపెనీ వస్తుంది, పరిశోధన కేంద్రంపై ఒప్పందం, 500 మందికి ఉపాధి కల్పించబోతున్నట్టుగా చెప్పుకొస్తున్నారు మంత్రి శ్రీధర్ బాబు. కొనుగోలు కేంద్రాల్లోనే రసీదులు, విధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రసీదులు ఇస్తారంట. తూకం వేయగానే లెక్కలు తేల్చాలి. గతంలో మిల్లర్ల అనుమతి అక్కర్లే, ధాన్యం కొనుగోళ్లపై దుష్ప్రచారం చేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలని చెప్పుకొస్తారు. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక రాగానే రైతు భరోసా ఇస్తామన్నట్టుగా తుమ్మల నాగేశ్వరరావు చెప్పుకొస్తారు. ఈ విధంగా రైతు తూకం వేసిన వెంటనే లెక్కలు తేల్చాలి, రసీదులు కూడా వెంటనే వేయాలి మార్కెట్లో అన్నట్టుగా చెప్తున్నారు తుమ్మల నాగేశ్వరరావు. ధాన్యం కొనుగోలుపై ఉద్యోగుల జీపీఎస్కు వడ్డీ ఏది? 2023 మిత్తిని ఖాతాల్లో జమ చేయని సర్కార్, ఏడాది వడ్డీ నష్టపోతాం ఉద్యోగులు, టీచర్లు. జడ్పీ జీపీఎస్ ఖాతాల వారికే ప్రధాన సమస్య. కొత్త జిల్లాలకు మారడం వల్ల ఈ పరిస్థితి. పాత జిల్లాల నుంచి ఖాతాల బదిలీతోనే సరి. గత ఏడాది వడ్డీని బదిలీ చేయని అధికారులు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ విషయంలో అధికారుల తీరు వల్ల పెద్ద ఎత్తున నష్టపోయే పరిస్థితి నెలకొంది. 2023 సంవత్సరానికి సంబంధించి జీపీఎఫ్కు ప్రభుత్వం కలపాల్సిన వడ్డీని ఇప్పటికీ కలపకపోవడమే ఇందుకు కారణం. ఏటికి ఆ ఏడు వడ్డీ జమ అయితే అది అసలు సొమ్ము ప్రిన్సిపల్ అమౌంట్గా మారుతుంది. దానిపై మళ్ళీ వడ్డీ కలుస్తూ రావాలని ఉద్యోగులు చెబుతున్నారు. కానీ గత ఏడాదికి సంబంధించిన వడ్డీ జమ కాకపోవడంతో అటు వడ్డీ రూపంలో నష్టంతో పాటు ప్రిన్సిపల్ అమౌంట్ రూపంలోనూ నష్టపోవాల్సి వస్తుందని అంటున్నారు. తమ సొమ్మును జీపీఎఫ్లో జమ చేసే బదులు ఏ బ్యాంకులోనో జమ చేసుకుంటే ఖచ్చితంగా వడ్డీ వచ్చేదని పేర్కొంటున్నారు. అయితే రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఉద్యోగులు, ఉపాధ్యాయులు కొత్త జిల్లాలకు బదిలీ కావడంతోనే ఈ సమస్య తలెత్తిందని చెబుతున్నారు. సాధారణంగా విధంగా గత ఏడాదికి సంబంధించిన వడ్డీ జమ కాకపోవడంతో అటు వడ్డీ రూపంలో ఇటు నష్టంతో పాటు ప్రిన్సిపల్ అమౌంట్లోనూ నష్టపోవాల్సి వస్తుందని అంటున్నారు. తమ సొమ్మును జీపీఎఫ్లో జమ చేసే బదులు ఏ బ్యాంకులోనో జమ చేసుకుంటే ఖచ్చితంగా వడ్డీ వచ్చేదని పేర్కొంటున్నారు. ఈ విధంగా జీపీఎఫ్లో బదిలీ చేసే బదులు ఏ బ్యాంకులోనో జమ చేస్తే బ్యాంకే వడ్డీ కట్టించేది మా సొమ్ముకు అన్నట్టుగా చెప్పుకొస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ విషయంలో అధికారుల తీరు వల్ల పెద్ద ఎత్తున నష్టపోయే పరిస్థితి నెలకొంది. 2023 సంవత్సరానికి సంబంధించిన జీపీఎఫ్కు ప్రభుత్వం కలపాల్సిన వడ్డీని ఇప్పటికే కలపకపోవడమే ఇందుకు కారణం. ఈ విధంగా ఏటికి ఏడు ప్రతి సంవత్సరం ఈ జీపీఎఫ్కు వడ్డీ యాడ్ అయ్యేది, ఈ సంవత్సరం వడ్డీ యాడ్ అవ్వలేదు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు అన్నట్టుగా ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు జీపీఎఫ్పై ఆరోపిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా నష్టపోవాల్సి వస్తుంది అన్నట్టుగా మా వడ్డీ రావట్లేదు అన్నట్టుగా అసలుకు వడ్డీ, అదేవిధంగా ప్రీమియం అమౌంట్ అసలు మొత్తం కూడా ఇక్కడ నష్టపోవాల్సి వస్తుంది అన్నట్టుగా ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నట్టుగా చూసుకోవచ్చు. సఫారీలపై సెంచరీల సవారీ. దక్షిణాఫ్రికాపై శతకాలతో చెలరేగిన తిలక్ వర్మ, సంజు ఒక టీ20లో 2 సెంచరీలు కొట్టడం ఇదే మొదటిసారి. భారత్ రెండో అత్యధిక స్కోరు 3-1తో సిరీస్ సొంతం. పాక్ చెక్ పిఓకేలో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రదర్శన రద్దు. శాంసన్ 109 6 4లు 9 6లు. తిలక్ 120 9 4లు 10 6లు. ఈ విధంగా టీ20లో అత్యధిక స్కోర్ సాధించి విజయం సాధించినట్టుగా చూసుకోవచ్చు. ఈ టీ20లో ఇదే మొదటిసారి 2 సెంచరీ చేయడం అన్నట్టుగా చూపించారు. ఈ విధంగా సఫారీలపై సెంచరీల సవారీ. దక్షిణాఫ్రికాపై శతకాలతో చెలరేగిన తిలక్ వర్మ, సంజు అన్నట్టుగా మనం చూసుకోవచ్చు. ఇక్కడ 10 ఫీజు పరేషాన్. 6 నుంచి 10 విద్యార్థుల వివరాలు ఆన్లైన్ తప్పనిసరి. ఏ ఒక్కరిది కాకుండా పరీక్ష ఫీజు చెల్లింపులో ఇబ్బంది. ఈ ఏడాది తెచ్చిన కొత్త నిబంధనతో తంటాలు. ఎల్లుండి వరకే గడువు పొడిగింపునకు డిమాండ్. 10వ తరగతి వార్షిక పరీక్షలను రాయబోయే విద్యార్థులకు ఆన్లైన్ కష్టాలు మొదలయ్యాయి. మార్చిలో జరగబోయే వార్షిక పరీక్షలకు సంబంధించి ఈ నెల 18వ తేదీలోపు విద్యార్థులు ఫీజును చెల్లించాల్సి ఉంది. గడువు ముగియడానికి 2 రోజుల సమయమే ఉంది. ఇందులోనూ వరుసగా సెలవులు వస్తున్నాయి. ఈ ఫీజును చెల్లించడంలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించిన వివరాలను ఇంకా యూడైస్
పోర్టల్లో నమోదు చేయకపోవడమే ఇందుకు కారణం. సాధారణంగా రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి వివరాలను స్కూల్ ఎడ్యుకేషన్కు సంబంధించిన యూడైస్ పోర్టల్లో నమోదు చేయాలి. ఈ విధంగా మార్చిలో జరగబోయే వార్షిక పరీక్షలకు సంబంధించి నెల 18వ తేదీలోపు విద్యార్థులు ఫీజును చెల్లించాల్సి ఉంది. ఈ విధంగా రాబోయే విద్యార్థులకు ఆన్లైన్ కష్టాలు మొదలయ్యాయి. 10వ తరగతి వార్షిక పరీక్షలు రాయబోయే విద్యార్థులకు ఆన్లైన్ కష్టాలు మొదలయ్యాయి. మార్చిలో జరగబోయే వార్షిక పరీక్షలకు సంబంధించి నెల 18వ తేదీలోపు విద్యార్థులు ఫీజు చెల్లించాల్సి ఉంది. గడువు ముగియడానికి 2 రోజుల సమయం ఉంది. ఇందులోనూ వరుసగా సెలవులు వస్తున్నాయి. ఈ ఫీజును చెల్లించడంలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించిన వివరాలను ఇంకా యూడైస్ పోర్టల్లో నమోదు చేయకపోవడమే ఇందుకు కారణం. సాధారణంగా రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి వివరాలను స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన యూడైస్ పోర్టల్లో నమోదు చేయాలంట ముందు, కానీ ఆ యూడైస్ పోర్టల్లో నమోదు చేయలేదు ఇంకా అన్నట్టుగా విద్యార్థులకు సంబంధించిన వివరాలను ఇంకా యూడైస్ పోర్టల్లో నమోదు చేయకపోవడమే ఇందుకు కారణం. దీనివల్ల నమోదు చేయకపోవడంతో ఆన్లైన్లో ద్వారా పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ ఆన్లైన్ ద్వారానే పరీక్ష ఫీజు చెల్లించాలి. ఇది ఈ 10వ తరగతి పరీక్షలు మార్చిలో జరగాల్సిన పరీక్షలకు ఈ నెల 18వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించాలి విద్యార్థులు. కానీ ఇంకా 2 రోజుల సమయం ఉంది. ఆ 2 రోజులు కూడా వరుసగా హాలిడేస్ రావడంతో అది ఆలస్యం అవుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ సమస్య 10 ఫీజు పరేషన్ అన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ సందర్భంగా కేసీఆర్ బాటలోనే రేవంత్ అబద్ధాలు, దోపిడీలు అదే పాలన. నిరుద్యోగం, ధాన్యం కొనుగోళ్ల సమస్యలు ఇప్పుడు కూడా పేదల ఇల్లు కూల్చివేతను అడ్డుకుంటే బుల్డోజర్లతో తొక్కిస్తారా కిషన్ రెడ్డి. ఈ విధంగా కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి వెళ్తున్నారు అన్నట్టుగా ఈ విధంగా సీఎం రేవంత్ అప్పటి కేసీఆర్ పాలన ఎలా ఉందో ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి కూడా అదే బాటలోనే వెళ్తున్నారు. పేదలను అబద్ధాలు, దోపిడీలు అదే పాలన. నిరుద్యోగం, ధాన్యం కొనుగోళ్ల సమస్యలు ఇప్పుడు కూడా పేదల ఇళ్ళ కూల్చివేతను అడ్డుకుంటే బుల్డోజర్లతో తొక్కిస్తారన్నట్టుగా ఇక్కడ కిషన్ రెడ్డి ప్రశ్నిస్తున్నట్టుగా చూసుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. రేవంత్ ఓ రాబందు, సీఎం నిర్ణయాలతో ప్రజలు రోధిస్తున్నారు. కొడంగల్కు చక్రవర్తిలా తిరుపతి రెడ్డి, కలెక్టర్లు అధికారులు మోకరెళ్తున్నారు. లగచర్లలో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు. గ్రామంలో లేని వారిని జైలుకు పంపారు. న్యాయ పోరాటం చేసి వారికి బెయిల్ ఇప్పిస్తాం. కొడంగల్లో మరలబట్టడే తెలంగాణ అంతా. ప్రభుత్వానికి పేదోళ్ల ఉసురు కేటీఆర్. సంగారెడ్డి జైల్లో లగచర్ల వాసులకు పరామర్శ. కీలక పాత్రధారి సురేష్ కోసం ముమ్మర వేట. పట్నం నరేందర్ రెడ్డిని కస్టడీ కోరే ఛాన్స్. అధికారులపై దాడి చేస్తే ఊరుకోం. ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజల పాలిట రాబందులా మారారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీఎం నిర్ణయాలతో ప్రజలు రోధిస్తున్నారని, ఆక్రోశిస్తున్నారని తెలిపారు. ఇటీవల వికారాబాద్ జిల్లా కలెక్టర్పై అధికారులపై దాడి చేసిన ఘటనలో విధంగా సీఎం ఓ రాబందు అన్నట్టుగా కేటీఆర్ చెప్పుకొస్తున్నారు. ఈ విధంగా ఇక్కడ కొడంగల్లో ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్కు చక్రవర్తిలా తిరుపతి రెడ్డి, కలెక్టర్లు అధికారులు మోకరిల్లుతున్నారు. ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డికి వాళ్ళ బ్రదర్స్ తిరుపతి రెడ్డి వాళ్లకు కలెక్టర్లు మోకరిల్లుతున్నారు అన్నట్టుగా కేటీఆర్ చెప్పుకొస్తున్నారు. ఇక్కడ ప్రజల భూమిని గుంజుకోవడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారు కలెక్టర్. లగచర్లలో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఊళ్ళో లేని ఆ సమయంలో దాడి జరిగిన సమయంలో ఊర్లో లేని ప్రజలను కూడా అరెస్ట్ చేసిరన్నట్టుగా, జైలుకు పంపించినట్టుగా చెప్పుకొస్తారు కేటీఆర్. న్యాయ పోరాటం చేసి వారికి బయటికి తీసుకొస్తాం, బెయిల్ ఇప్పిస్తాం. కొడంగల్లో మరలబడ్డట్టే తెలంగాణ అంతా. కొడంగల్లో మరలబడ్డట్టే తెలంగాణ అంతా మరలబడాలన్నట్టుగా చెప్పుకొస్తారు కేటీఆర్. ప్రభుత్వానికి పేదోళ్ళ ఉసురు తగులుతుందన్నట్టుగా కేటీఆర్ చెప్పుకొస్తారు. ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా అక్కడ కొడంగల్లో లగచర్లలో వాళ్ళ అన్యాయంగా వాళ్ళని అరెస్ట్ చేయించి జైలుకు పంపించారు అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా వాళ్ళ భూములను గుంజుకునే ప్రయత్నంలో వాళ్ళు అడ్డుకుంటే ఈ విధంగా అరెస్ట్ చేయిస్తారు అన్నట్టుగా కేటీఆర్ మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి. కొడంగల్లో పరిశ్రమ ఇష్టం లేకపోతే ఎక్కడైనా నిరసనలు తెలపచ్చు. పొన్నం ప్రభాకర్. అధికారులపై దాడి చేస్తే ఊరుకోం. కొడంగల్లో పరిశ్రమ ఇష్టం లేకపోతే ఎక్కడైనా నిరసనలు తెలపొచ్చు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. ఈ విధంగా కొడంగల్లో పరిశ్రమ ఇష్టం లేకపోతే ఎక్కడైనా తెలపొచ్చు, నిరసనలు తెలపొచ్చు అన్నట్టుగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. గుర్రంపై కొండ విశ్వేశ్వరరెడ్డి. హైదరాబాద్లోని బీజేపీ ఆఫీస్కు ఎంపీ చేవెళ్లకు చెందిన నేతలతో కలిసి రాక. గుట్టల బేగంపేట భూములు లాక్కొనేలా వక్ఫ్ బోర్డు యత్నాలు. విశ్వేశ్వరరెడ్డి.
గుట్టల బేగంపేట భూములు లాక్కునేలా వక్ఫ్ బోర్డు యత్నాలు జరుగుతున్నాయని హైదరాబాద్లోని బీజేపీ ఆఫీస్కి ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గుర్రంపై చేవెళ్లకు చెందిన నేతలతో కలిసి వచ్చినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా నిరసన వ్యక్తం చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. రైలు ముందు రీల్స్కు జైలే, సర్వీసులకు ఆటంకం కలిగిస్తే ఎఫ్ఐఆర్, అన్ని జోన్లకు రైల్వే బోర్డు ఆదేశాలు. ఈ విధంగా రైలు ముందు రీల్స్ చేస్తే జైలుకి పంపిస్తామన్నట్టుగా చూసుకోవచ్చు. సర్వీసులకు ఆటంకం కలిగిస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేసి అన్ని జోన్లకు రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు. ఎవరైతే రైల్వే స్టేషన్లలో రీల్స్ చేస్తే వారిని ఎఫ్ఐఆర్ నమోదు చేసి జైలుకి పంపించాలన్నట్టుగా ఈ విధంగా అన్ని జోన్లకు రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు. టేస్ట్ ద వైల్డ్ వుడ్లాండ్ www.woodlandworldwide.com 180010334445 వుడ్లాండ్ అవుట్డోర్ రెడీ కలెక్షన్ ఆఫ్ షూస్, అపారల్ అండ్ యాక్సెసరీస్, ఎక్స్ప్లోర్ మోర్. ఈ విధంగా వుడ్లాండ్ వాళ్ళు యాడ్ ఇవ్వడం జరిగింది వాళ్ళ ప్రోడక్ట్స్ గురించి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.